ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాం. ఇంటి ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది అనొద్దు, ఇంటే చెడిపోతుంది. సొలొమోను వినే కదా చెడిపోయింది. ఆమె చెప్పిన మాట విని, వాళ్ళు చెప్పిన మాట విని చెడిపోయాడు. సరే, అది అట్లా పెట్టేస్తాం. అయితే దేవుడి విషయంలో నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మన సంఘ వాగ్దానం ఏముంది? టకటక చదివేయాల. ధైర్యం వహించాలి. ధైర్యం చాలే, ధైర్యం రాలేదు. ఏమొచ్చింది? భయం వచ్చింది. మేము మళ్ళీ ఆయనకి కూడా ఇలేమేమో అని మా కొద్దిగా అమ్మంటుంది, ఎక్కువ లేదు. అయితే నేను 11 నెలలు దొబ్బేసిన. అది నా ద్వారానే జరిగింది. ఆ శాపం నాకు వస్తుందో ఏమో తెలియదు. కానీ అయితే దేవుడు నాకు ఏం చెప్పినాడంటే, నన్ను మొత్తినాడు. నాకు వాగ్దానం ఏమి ఇచ్చినాడు? చదవండి, ద్వితీయోపదేశకాండము దినవృత్తాంతములు 22:16. ఈ లెక్కింపలేనంత బంగారము, వెండియు, ఇత్తడియు నీకు ఉన్నవే గనక కాబట్టి పని పూనుకున్నాము. నా దగ్గర ఉన్నాయా బంగారం? ఏం ప్రభా ఇది చెప్తా ఉన్న విధంగా? నా వాగ్దానం అది. బంగారు వెండి ఆడున్నాయని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టిన. అన్ని రోజులు అయిన తర్వాత మొరపెట్టిన, ఫస్ట్ మొరపెట్టలే నేను. అప్పుడేమన్నాడు? ఏమన్నాడంటే, బంగారు ఎండి ఎవరు చెప్పండి? విశ్వాసులే అన్నాడు. ఓయమ్మ, బంగారు వెండి విశ్వాసులే అన్నాడు. నిజమే, అది ఆ కోరిక నెరవేరింది. బంగారు వెండి విశ్వాసులే ఖచ్చితంగా. అయితే మన స్థితి ఎట్లా ఉన్నది? అప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళం. అక్కడ ఉండేవాళ్ళం, ఒక్క సెంట్లో ఉండేవాళ్ళం. ఆలూరు నుంచి రాజన్న, తర్వాత మార్కన్న, తర్వాత తిమోతి అన్న సైకిల్ మీద వచ్చి మాకు వాక్యం చెప్పేవాళ్ళు. అప్పుడు మాకేం తెలియదు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినారు? ఇక్కడ మందిరం వద్దని పెరికేయమన్నారు. అది పెరికేసినాక మాకు భయం వచ్చింది, ఏడుపు వచ్చింది నాకు. వచ్చి ఇంట్లో పండుకున్నా. తొందరగా ముగిస్తానులే, బయలుపడదని ఇంట్లో పండుకుంటే ఒక్క దెబ్బ ఈపి మీద వేసినట్టు అయింది. మధ్యాహ్నమే ఊకే పడకుండా ఏడుచుకుంటా. ఎవడన్నా ఏడుస్తాడా? నీ సొంత పనికి అయితే ఏడుస్తావు నువ్వు, దేవుని పనికి ఎవరు ఏడు. సామాన్యంగా పక్క విశ్వాస అయితే ఏడుస్తాడు. అయితే ఇట్లా కొట్టినట్లయింది. ఇట్లా పోమన్నాడు ఈ మందిరం కాడికి. అప్పుడు ఇదంతా ఖాళీ స్థలం. అక్కడ వచ్చి ఆయన నేను లేచి వస్తుంటే ఏమో దేవుడు ఇట్లా పోమన్నాడు. దేవుని ఏం చూడలే, స్వరము ఇట్లా పోమన్నాడు. చెయ్యి ఇట్లా వినబడింది, రా అక్కడికి పోదామంటే ఆయన కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చాము. ఇక్కడ మందిరం ఎక్కడ వేసామో అక్కడనే ఇద్దరు నిలబడుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోయినాం అంతే. వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళినాక సేనాయన ఎదురొచ్చి అన్న మాకు స్థలం కావాలా అన్నాడు. బాగా ఫుల్గా తాగినాడు. స్థలం కావాలంటే రేపు ఫస్ట్ 500 ఇస్తాను అన్నాడు. 500 లేవు నాకు, కడపడ 500 లేదు. అయితే కాళింగప్ప వాళ్ళ అమ్మ వాళ్ళు అంగడి పెట్టినారు. ఆమె దగ్గర అడిగిన, ఆమె ఇచ్చింది. ఆమె 100 రూపాయలు ఇచ్చింది. 500 ఇచ్చింది. 500 ఇచ్చేదే తీసుకుని ఆయనకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆమె సాయం చేసిందే లేదా? ఇప్పుడు సాయం చేసింది కదా. మరి వాళ్ళు దేవుని నమ్ముకోలేదు అప్పుడులో. ఇప్పుడు వాళ్ళ మనవలు, కోడళ్ళు అందరూ ఒక 20 మంది ఉన్నారు. దేవుని యొక్క కార్యం. అయితే దేవుడు అన్నీ మేలే చేస్తాడు, మనకి అర్థం కాదు. అన్నీ మేలే చేస్తాడు కానీ మనకి అర్థం కాదు. అయితే దేవుడు అనేకసార్లు, అయ్యా మా దగ్గర ఏమి లేవు, మేము పేదోళ్ళు అన్నప్పుడు ఏం చెప్పినాడు తెలుసా? మళ్ళీ ఇంకొక అవకాశం చదవండి. 2 కొరింథీ 8 నీకిన పేద కుటుంబాలు, దేవుని యొక్క స్వరం. త్వరగా, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి నీకు తెలియజేస్తున్నాము.
ఏలాయనగా బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అవిని నిరపేదలు, మనం కూడా నిరపేదలే అమ్మా. చదవండి. ఒక పూట ఉండి ఒక పూట లేనిది. ఈ కృప విషయంలోను అన్ని విషయంలోనూ మనపూర్వకంగా మనం ఏడుకొనొచ్చు. సామర్థ్యము కొలదేగాక ఏమిచ్చారు? ఎక్కువగా ఇచ్చినారు. ఈ మందిరం కూడా అట్లా ఇచ్చినారు విశ్వాసులు. అప్పుడు ధైర్యం వచ్చింది. విశ్వాసులు కూడా అందరూ కూడా సమర్పించారు. ఉద్యోగరీతిగా ఉన్నవాళ్ళు, విశ్వాసులు, పేదలు అందరూ కూడా సమర్పించుకున్నారు. ఒక్కరోజు పైసలు లేదని పని నిలబడింది అనేది అస్సలు లేదు. దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఈరోజు డబ్బు విషయంలో పని ఆగింది అనేది లేదు. ఎట్లా జరిగించాడు అసలు అదే అనమాట. వాగ్దానం అట్లాగే ఉంది, సంఘ వాగ్దానం అట్లాగే ఉన్నాయి, అన్ని విషయంలో కూడా అట్లా ఉన్నాయి. కానీ దేవుని యొక్క పని నేనైతే భయపడినాను చాలాసార్లు. వదిలే, బాగుంది కదా, ఈ రేకే బాగుంది కదా, మళ్ళీ పెరుకుని కట్టుకుంటామో లేదో. అయితే మానవుని యొక్క తలంపు కేవలము ఏంటిది? మురికి పిలిక లాంటిది. పలక పిలికే బట్ట గుడ్డ లాంటిది. ఊహించలేము మేము. కనుక మనం ఏ విధంగా ఉండాలంటే అన్ని విషయములు అందరూ కూడా సహకరించి, పిల్లలు కూడా, యవనస్తులు, వృద్ధులు, తర్వాత చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. నా మనవలు 3 ఏళ్ళ పిల్ల కూడా గంప మోసుకుని, అంటే నా మనవడు మనవరాలు ఒకటే కాదు, అలాంటి వయసులంతా కూడా మట్టి మోస్తుంటే నాకు అంత సంతోషం వచ్చింది. అలాంటి పిల్లలు కూడా ఒకసారి పనిచేసే 50 మంది వస్తుంటారు పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా చేశారు. చాలా సంతోషం. అయితే ఆ విధంగా అవన్నీ చూపించాడు. మాసిదోనిలో ఉన్నటువంటి వారు అత్యధికంగా అపొస్తలులు అంటే పౌలు సాక్ష్యం ఇచ్చాడు కదా ఆ సంఘాన్ని గురించి. ఆ విధంగా ఈ సంఘం కూడా ఆ విధంగా. అయితే ఆయన చేసినటువంటి మెయిన్ ఏంటంటే మనము ఏముండాలి? మన దగ్గర ఏముండాలి? ఏముండకూడదు. ఆశ ఉందంటే నీ చేత కాదు, ఏది కాదు. డబ్బు సంపాదిస్తావు, ఆత్మీయంగా సంపాదించే చేత కాదు. ఎవరికైనా సరే అన్నీ కూడా నేను వదిలేసిన. ఇప్పుడుకు కాదు, ఎప్పటికి. నేను ఎప్పుడు దేవుని నమ్మకం నుంచి నాకు ఆశ అనేది, డబ్బు ఆశ సంపాదించాలా అనేటువంటిది లేదు. ఎందుకో రావడం లేదు. శరీరం కదా, కోరికలు ఉంటాయి, రావడం లేదు. అంటే దేవుని విషయంలో ఎట్లా ఉండాలంట? అణిగి మణిగి ఉండాలి. ఎవరు అన్నా కూడా ఓర్చుకోవాలి. కనుక ఆ విధంగా దేవుడు అద్భుతంగా చేశాడు. చూడండి, మా దగ్గర కొంచెమే ఉంది, ఎంత శానా అయింది ఖర్చు, అయినప్పటికీ నీ దేవుడు అద్భుతంగా చేశాడు. విశ్వాసాల ద్వారా మాటికి అదే గుర్తొస్తుంది. ఆయన ఏదైతే చెప్పినాడో, అయ్యా డబ్బులు కొద్దిగా ఉంది, ఇంకా 2 రోజులు అవుతుందంటే, అదిగో ఫలానా విషయంలో ఈ వాక్యం వాళ్ళకు బోధించు. ఆ వాక్యం బోధిస్తే వచ్చేసరికి వచ్చే వారానికల్లా 1,00,000 2 లక్షలు వచ్చాయి. ఏందో మరి. పాపం గురించి చెప్తే కూడా 1.5 లక్ష వస్తుంది. ఏంది ఇది? అర్థం కాదు. దేవుని మయం మనకు అర్థం కాదు. పాపం విషయంలో చెప్తే ఎవడన్నా కోపపడతాడు. ఇది చెప్పమన్నాడు 7 విషయాలు పాపంలో. ఆ పాపం చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏది ఉంటుంది అన్నీ కూడా అది చెప్పినప్పుడు దాని విషయంలో కూడా వస్తుంది. అది ఏం చెప్తాడో అదే చెప్పుకుంటూ వచ్చినాడు. కనుక అద్భుతంగా చేశాడు. మీరందరూ చుట్టుపక్కల ఉండేటువంటి సంఘాల యొక్క ప్రార్థన ద్వారా, స్థానిక యొక్క సంఘం యొక్క ప్రార్థన ద్వారా కంటిన్యూగా ప్రార్థన చేసిన ఈశ్వరన్న విషయంలో కూడా అన్నీ కూడా వాళ్ళందరూ కూడా నాకు భలే చేసినారు. నువ్వు ఒప్పుతావా లేదు, నువ్వు ఒప్పుతావా లేదా. అయినా కూడా నా మనసు ఎవరిలాగా పొరలాగా కఠినపరుచుకున్నాను. లాస్ట్కి ఎక్కడ ముంచినాడు వాళ్ళని? ఎక్కడ ముంచినాడు? ఎర్ర సముద్రంలో ముంచినాడు కదా. ఇంక భయం వచ్చి ఇంకా అర్ధరాత్రి కాడ అతనేళ్ళకి ఫోన్ చేసిన, అన్న పని ఫోనుకున్నాం. అదే అన్నమాట. దేవుని విషయంలో మనకి టైం లేదు,
చెప్పుకుంటూ మనం ఇంత చెప్తే ఇదైపోతుంది. దేవుడు అద్భుతంగా చేశాడు. మీ యొక్క ప్రార్థన ద్వారా, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క సంఘాల ద్వారా అద్భుతంగా చేశాడు. కనుక ఈ దేవుడు చేసినది మనం దేన్ని కూడా మరవకూడదు. ఆ విధంగా అందరూ కూడా దేవుని మందిరాన్ని సమర్పణ విషయంలో అందరూ కూడా సంపూర్ణంగా విధేయతతో వాళ్ళు సమర్పించుకున్నారు. ఆ విషయంలో దేవుడు వారికి మాకును సమాధానం కలుగును. దేవుడు వాక్యం చేయించును.